నగర్ కాలనీలో ఒక దినాన నేను యూత్ రిట్రీట్ కి వెళ్ళినాను. We asked some of the youngsters to write their practical doubts or the problems what they are facing in their life. యవనస్తులు వారి యొక్క జీవితంలో ఏవైతే మరి క్రియాపూర్వకంగా వారి పరిస్థితులను సమస్యలను ఎదుర్కొంటున్నారో వారి నిమిత్తమైనటువంటి ప్రశ్నలు రాయమని అడిగాం. So many questions poured in. అనేకమైన ప్రశ్నలు వాళ్ళు రాశారు. Among them, వాటిలో one I would like to share. ఒకటి నేను పంచుకోవాలని ఆశిస్తున్నాను. Because the similar situation happened in my life too. ఎందుకనగా అటువంటి పరిస్థితి నా జీవితంలో కూడా ఏర్పడింది. Though not the situation, the incident. అదే పరిస్థితి కాదు, అటువంటి సంఘటన. One believer wrote like this. ఒక విశ్వాసి విధంగా రాశాడు. I have trusted in the Lord. నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాను. But somehow I missed my track. నేను మరి మార్గం తప్పిపోయాను. And I fell into the worldly love affair. నేను ఈ లోక సంబంధమైన ప్రేమ వ్యవహారంలో మునిగిపోయాను. Then my parents are refusing it. నా తల్లిదండ్రులు వాటిని తిరస్కరిస్తా ఉంటున్నారు. Now I am not able to tolerate it. నేను దాన్ని సహించలేకుండా ఉంటున్నాను. Now I don't know what I must do. నేనేం చేయాలో నేను ఎరుగను. I am not getting sleep in the night. నాకు రాత్రిపూట కూడా నిద్ర పడట్లేదు. I am not able to concentrate on my studies. మరి చదువు పైన కూడా నేను మరి ఏకాగ్రత చూపలేకపోతున్నాను. Wherever I go, my mind is going on lingering. I am not able to at rest. నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ నా మనసు కూడా అటు ఇటు తిరుగుతా ఉంది. నేను ఏ విధంగా ఏకాగ్రత చూపలేకపోతున్నాను. Therefore, కాబట్టి come on, please fill in the blanks. I wanted to commit suicide. కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాలని కోరుతున్నాను. Please kindly advise. దయచేసి నాకు సలహా ఇవ్వండి. This is the advice I gave. ఈ సలహా నేను ఇచ్చాను. 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. 1 Corinthians chapter 6. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. Verse 28, I think. Last but one. Yes. 20వ వచనము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. 1 Corinthians chapter 6 verse 20. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. You are bought with a price. మీరు విలువబెట్టి కొనబడిన వారు. Only one argument. ఒక్క వాదం మాత్రమే ఉంది. You have and I have no right to commit suicide. నీకు గాని నాకు గాని ఆత్మహత్య చేసుకోవడానికి ఎటువంటి హక్కు లేదు. It is God's command through His word. ఇది దేవుని వాక్యం ద్వారా మనకి ఏమన్నటువంటి ఆజ్ఞ. God's Lord paid the price for you and for me on the cross of Calvary. ఎందుకనగా కలువరి శిలువ పైన నీ కొరకు నా కొరకు యేసుప్రభు వారు రక్తం కార్చినారు. Therefore we have no right. కాబట్టి మనకి ఎటువంటి హక్కు లేదు. Even if you commit a suicide, నీవు ఆత్మహత్య చేసుకున్నప్పటికీ police people will come. మరి పోలీసు వారు వస్తారు. And book in IPC section so and so. మరి ఏమైనా సెక్షన్ కింద కేసు బుక్ చేస్తారు. Therefore, కాబట్టి only the solution is కేవలం మరి పరిష్కారం ఏమనగా come to the Lord to get your problem solved. నీ సమస్య పరిష్కరించబడడానికి ప్రభువుని వద్దకు రావాలి. In the year 1970s, మరి 1970 ఆ సంవత్సరాల్లో when I completed my graduation, నా మరి డిగ్రీ ముగించుకున్న తర్వాత I also, because after being born again, నేను తిరిగి జన్మించిన తర్వాత విషయం చెప్తున్నాను. after being born again, నేను తిరిగి జన్మించిన తర్వాత no విషయం, doubt in the life so many disappointments will come. మన జీవితంలో ఎన్నోటువంటి నిరుత్సాహ పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా. God want to teach so many lessons to us. మన జీవితంలో అనేకమైన పాఠాలు దేవుడు మనకు నేర్పించాలని This afternoon topic is God speaks. ఈ మధ్యాహ్న కాల సమయము మరి మూలాంశం ఏమనగా దేవుడు మాట్లాడేవాడు. God does speak. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. Only the thing is you must have a desire to hear Him. కేవలం మనకు కావాల్సింది ఏంటంటే దేవుడు మనతో మాట్లాడాలనే ఆశ మనం కలిగి ఉండాలి. Not only hearing Him, ఆయన వినడం మాత్రమే కాదు, obey Him. ఆయనకు విధేయత చూపించాలి. Not only obeying Him, విధేయత చూపించడం మాత్రమే do కాదు, whatever He says. ఆయన ఏం చెప్తున్నాడో ఆ విషయాన్ని చేయాలి. Since I followed these 3 principles, నేను ఈ 3 పద్ధతులు పాటించిన కారణాన్ని బట్టి therefore I am standing here. నేను అందుని బట్టి ఇక్కడ నిలబడి Not ఉన్నాను. that I am great, నేను గొప్పవానని కాదు, to testify that God speaks to every man. దేవుడు ప్రతి ఒక్క మనుషులతో మాట్లాడుతున్నటువంటి సాక్ష్యం ఇవ్వడానికి ఇక్కడ నిలబడి ఉన్నాను. You and I must have a desire to listen to Him. నీవు నేను దేవుని యొక్క స్వరం వినాలంటే ఆశ మనం కలిగి ఉండాలి. The mistake lies with us. మన పొరపాటు అనేది మనలోనే ఉంటుంది. What is that? ఆ పొరపాటు We ఏంటి? are very eager to listen, మనం ఎంతో త్వరితంగా వినాలని but ఆశపడతాము, we don't want to obey. కానీ విధేయత చూపించాలని ఆశ ఉండదు. But Lord says you have to obey it. కానీ ప్రభు అంటున్నాడు నువ్వు విధేయత చూపించాలి. So when I got my disappointment in the life, I also started moving on towards ending my life. కాబట్టి ఎప్పుడైతే నా జీవితంలో నిరుత్సాహ పరిస్థితులు ఎదుర్కొన్నానో నా జీవితాన్ని అంతం చేసుకోవాలని నేను కూడా ఆశించాను. Early morning 6 o'clock, ఉదయకాలం 6 గంటల సమయంలో I took my bicycle నా సైకిల్ తీసుకున్నాను. and moved along with the right track. నేను అది రైల్వే ట్రాక్ మీద వెళ్తా ఉంటున్నాను. Along with the Bible. మరి బైబిల్ కూడా చేతులు I పట్టుకున్నాను. did not leave it. దాని బైబిల్ మాత్రం విడిచిపెట్టలేదు. I know I have a faith.
నాకు విశ్వాసం ఉంది, నాకు God does తెలుసు. speak. దేవుడు మాట్లాడతాడు. Somehow he will speak. ఏదో ఒక విధంగా దేవుడు మాట్లాడతాడు. Let me listen what he speaks before I leave this world. నేను ఈ లోకాన్ని వదిలిపెట్టే కంటే ముందుగా దేవుడు నాతో ఏం మాట్లాడుతా నేను వింటాను. I prayed only one sentence. నేను ఒక్క మాట మాత్రం ప్రార్థన చేశాను. Lord, so far I have patience. ప్రభువా, ఇంతవరకైతే నాకు సహనం ఉంది. Now I lost my patience. ఇప్పుడు నా సహనాన్ని కోల్పోయాను. I am coming to you. నేను నీ దగ్గరికి వస్తుంటున్నాను. Whether you accept or not. నీవు అంగీకరించినా అంగీకరించకపోయినా. Situations are not permitting here to be here. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఈ లోకం ఉంచడానికి అనుమతించట్లేదు. Please kindly open the heavenly door so that I may enter in. కాబట్టి నేను పరలోక ద్వారాలు తెరవండి, ఆ విధంగా నేను రావడానికి నా పరలోక ద్వారాలు తెరవండి. But Lord is saying, కానీ ప్రభు అంటున్నాడు, wait. కొంచెంసేపు వేచిండు. There are so many things to be done. ఇంకా అనేకమైన పనులు చేయాలి. I can't listen to though I listen to you, I cannot follow your command. నీవు చెప్పేది విన్నప్పటికీ నీ ఆజ్ఞలు నేను పాటించలేను. Then as I went on so many long kilometers, అనేక మళ్ళీ కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ వెళ్ళాను. I was very much tired. చాలా అలసిపోయాను. I could not drive more. నేను ఇంకా సైకిల్ తొక్కలేకపోయాను. I kept my cycle flat on the ground. నేను మరి సైకిల్ నేల మీద పడేశాను. Before I leave this world, let me read the word of God. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు మరి వాక్యాన్ని చదవాలి. God does speak. దేవుడు మాట్లాడతాడు. God did speak. దేవుడు ఖచ్చితంగా మాట్లాడాడు. God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. John's Gospel, యోహాను సువార్త chapter 5. 5వ అధ్యాయము. John's Gospel, యోహాను సువార్త chapter 5, 5వ అధ్యాయము verse 8. 8వ వచనం. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా, Arise, take thy bed and walk. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుము. Why are you sitting here? నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చుని ఉంటున్నావు? Lord is speaking to me. దేవుడు నాతో అంటున్నాడు, చెప్తున్నాను. That man carried bed. ఆ వ్యక్తి అయితే మరి పరుపెత్తుకొని వెళ్ళి ఉంటున్నాడు. You carried cycle. నువ్వు సైకిల్ ఎత్తుకొని నడుచుంటున్నావు. Take your cycle, get back. నువ్వు సైకిల్ తీసుకొని వెళ్ళిపో వెనక్కి. No, I am not satisfied. అయినప్పటికీ నాకు సంతృప్తి కలగలేదు. Lord, every time you speak like this only. ప్రభువా, నువ్వు ఎల్లప్పుడు ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటావు. This is not the first time. ఇది మొదటిసారి కాదు. So many times you spoke like this. అనేక సార్లు ఈ విధంగానే మాట్లాడుతూ You వచ్చావు. are not allowing me to fulfill my desire. నా యొక్క ఆశను తీర్చుకోవడానికి నువ్వు అవకాశం ఇవ్వట్లేదు. I did not take my cycle and start back. నేను వెంటనే నా సైకిల్ తీసుకొని వెనక్కి ప్రారంభించలేదు. I was still there only. నేను ఇంకా అక్కడే ఉన్నాను. Hoping that some train will come, I can disappear from this earth. మరి ఏదో ఒక ట్రైన్ వస్తుంది, దాని తర్వాత నేను ఇక్కడ నుంచి భూలోకం నుంచి వెళ్ళిపోతానని అనుకుంటున్నాను. Right from morning 8 o'clock till mid-noon 11 o'clock, no train has come. ఉదయకాలం 8 గంటల నుంచి మధ్యాహ్న కాలం 11 గంటల వరకు ఒక్క ట్రైన్ కూడా రాలేదు. Again I started reading. నేను మళ్ళా బైబిల్ చదవడం ప్రారంభించాను. Same chapter. అదే అధ్యాయం. Continue from John only. మరి యోహాను సువార్త నుంచి ప్రారంభించి So I went to 6th chapter. మరి 6వ అధ్యాయం వచ్చింది. I came to 7th chapter. 7వ అధ్యాయం వచ్చింది. Lord, I must go soon. నేను ప్రభువా, నేను త్వరగా ఇక్కడ నుంచి Please వెళ్ళిపోవాలి. kindly send the train, some train. ఏదో ఒక ట్రైన్ త్వరగా పంపించు. Then Lord spoke to me again. Chapter 7, last verse. అప్పుడు ప్రభు మరలా నాతో మాట్లాడాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి వచనం. Last verse, please, all together. అందరం కలిసి 7వ అధ్యాయం చివరి వచనం 53వ వచనము. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. Every man went to his own house. ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. My dear friend, it is too much. మా ప్రియ స్నేహితుడా, ఇంకా చాలా అయిపోయింది. Get back. ఇంకా వెనకెళ్ళి Go to your own house. నీ సొంత ఇంటికి వెళ్ళిపో. Don't go to somebody's house. నువ్వు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళవద్దు. At that time, ఆ సమయంలో I got a very good memory. నాకు చాలా జ్ఞాపకం ఉంది. మంచి Jacob also fled from the house. Jacob also fled from the house. యాకోబు కూడా ఇంటి నుంచి పారిపోయాడు. But he went to Mama's house. కానీ వాళ్ళ మామ ఇంటికి వెళ్ళిపోయాడు కదా. So I also will go to my Mama's house. కాబట్టి నేను కూడా మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనుకున్నాను. Lord did not give the permission. కానీ దేవుడు అనుమతించలేదు. Because my mama was having a house in that place where I am dwelling in. కానీ ఎందుకంటే నేను ఎక్కడైతే ఉంటున్నానో అక్కడ మా మామ వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉంది. When Lord told me very clearly, get back to the same house. అక్కడ ప్రభువు మీ ఇంటికి ఎవరి ఇంటికి వెళ్ళమని చెప్పినప్పుడు I came back to my own house. మా ఇంటికి సొంత ఇంటికి వచ్చేసాను. I obeyed his voice. నువ్వు ఆయన యొక్క స్వరానికి విధేయత చూపుతున్నావు. Later on, తర్వాత so many blessings poured into my life. అనేకమైనటువంటి ఆశీర్వాదాలు నా జీవితంలో కుమ్మరించబడ్డాయి. That is the reason I am coming and standing here and telling something about God speaking. అందును బట్టి ఇక్కడ నిలవబడిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాలు మీకు చెప్తుంటున్నాను. God speaks to his word. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. God speaks to the messenger. దేవుడు తన ప్రవక్తల ద్వారా బోధకుల ద్వారా మాట్లాడతాడు. God speaks through still small voice. దేవుడు మెల్లనటువంటి నెమ్మది స్వరం ద్వారా మనతో మాట్లాడతాడు. God speaks to the prayers of others.
దేవుడు మరి ఇతరుల యొక్క పత్రాల ద్వారా మాట్లాడతాడు. Prayers of others. మరి ఇతరుల యొక్క ప్రార్థనల ద్వారా మాట్లాడతాడు. God speaks to the worship of others. ఇతరుల యొక్క ఆరాధన ద్వారా దేవుడు మాట్లాడతాడు. Second instance, how God spoke to me through the messenger. దాని తర్వాత రెండవదిగా చూసినట్లయితే ఏ విధంగా మరి ఒక వర్తమానికం ద్వారా దేవుడు నాతో మాట్లాడో చూస్తాం. God does speak. దేవుడు ఖచ్చితంగా He మాట్లాడతాడు. has so many ways to speak. అనేకమైన మార్గాలు దేవుడికి మనతో మాట్లాడడానికి ఉన్నాయి. One more thing which you have to learn. ఇంకో విషయం మనం నేర్చుకోవాల్సిందేనగా God knows all languages. You need not teach any language for Him. దేవునికి ప్రభువుకు ప్రతి ఒక్క భాష తెలుసు. మనం ఏ భాష నేర్పించాల్సిన If you అవసరం know లేదు. Hindi, He will speak in Hindi. నీకు హిందీ తెలిస్తే దేవునికి హిందీ కూడా తెలుసు. You know, if you want Tamil, He will speak in Tamil. తమిళ్లో నీకు వచ్చినట్లయితే దేవుడు తమిళ్లో కూడా మాట్లాడతాడు. Whatever language you want, God is ready to speak. ఏ యొక్క భాషలో అయినప్పటికీ ఆ భాషలో మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా That ఉంటున్నాడు. is the reason Job is reminding in chapter 7 verse 18. అందుని బట్టి యోబు మరి 7వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. Book of Job, యోబు గ్రంథము chapter 7, 7వ అధ్యాయము verse 18. All together, please. 18వ వచనం అందరం కలిసి. Job chapter 7, verse 18. యోబు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము. ప్రతి పగలు నీవతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా. And that thou should visit him every morning and try him every moment. ప్రతి పగలు నీవతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా. Every morning God wants to visit you. ప్రతి ఉదయకాలన దేవుడు నిన్ను దర్శించాలని కోరుతుంటున్నాడు. How many of us are willing to accept his visit? ఆయన యొక్క దర్శనాన్ని ఎంతమంది మరి ఆహ్వానిస్తుంటున్నారు? So many times we say, అనేకసార్లు మనం అంటాము, Lord, I am sleeping. నేను నిద్రపోతున్నాను Don't ప్రభువా. disturb my sleep. ప్రభువా నా నిద్రను మరి డిస్టర్బ్ Please చేయొద్దు. come after 1 hour. దాని ఒక గంట తర్వాత రండి దయచేసి. Or please come after 2 hours. దయచేసి 2 గంటల తర్వాత రండి. Or sometime other. లేక తర్వాత కొన్నిసార్లు That is the answer which we are going to give. అటువంటి సమాధానం మనం ఇచ్చేవారు. But Lord is very pleasant to come right in the early morning and wanted to speak to us. కానీ దేవుడు ఉదయకాలంలో వచ్చి మనతో మాట్లాడాలని ఆశిస్తుంటున్నాడు. In book of John's Gospel, యోహాను సువార్తలో chapter 21, 21వ అధ్యాయం verse 4, 4వ వచనం we see there, అక్కడ చూస్తుంటున్నాం. God is coming early in the morning to meet the Peter and know the situation, what is happening on the Sea of Galilee. సూర్యోదయంలోనే గల్లే సముద్రం దగ్గర శిష్యులు మరి పీతురు వాళ్ళు ఏం చేస్తుంటున్నారో వారిని చూడడానికి దేవుడు అక్కడికి వస్తుంటున్నాడు. God is very much interested in you to talk. కాబట్టి దేవుడు నీతో మాట్లాడాలని ఎంతో ఆసక్తి కలిగి ఉంటున్నాడు. Sunday evening, ఆదివార కాలం సాయంత్రాన gospel meeting. సువార్త కూడిక. I was sitting along with this mic set in one of the assemblies in Kadapa assembly. మరి కడప అసెంబ్లీలో మరి మైక్ సెట్ల దగ్గర నేను కూర్చుని ఉన్నాను. Better I tell some names. అక్కడ కొన్ని పేర్లు చెప్తే మంచిది అనుకుంటున్నాను. Aravindam, God's servant of Kurnool, came to our place to conduct special meetings. కర్నూలు సేవకుడైనటువంటి అరవిందం గారు మరి స్పెషల్ మీటింగ్స్ మరి జరిపించడానికి అక్కడికి వచ్చి ఉంటున్నారు. His son is here somewhere. ఆయన ఇక్కడ వారి కుమారుడు ఇక్కడ ఉన్నారు. That was the last meeting. అది చివరి కూడిక. And in those days, ఆ దినాల్లో I was sitting like you. మీ వల్లనే నేను ఇక్కడ కింద కూర్చున్నాను. At a stretch, he speaks 3 hours non-stop. అతను At a stretch, brother having a gift to speak 3 hours at a stretch. మరి ఎటువంటి వారి విరామం లేకుండా 3 గంటల పాటు మాట్లాడేటువంటి వరం తనకున్నది. 7 o'clock meeting starts. ఉదయకాలం 7 గంటలకు మరి కూడిక ప్రారంభమవుతుంది. Nobody will get up from the meeting. ఎవరు కూడా మీటింగ్ లోంచి బయటికి లేవరు. That is the discipline we learned. అటువంటి క్రమశిక్షణను మేము నేర్చుకున్నాం. And we obeyed it. దాని విధేయత చూపించాం. We followed it. మేము దాన్ని అనుసరించాం. And we enjoyed it. దాన్ని మేము అనుభవించాం. And we expect you also to enjoy the same. మేము అదే విధంగా మీరు కూడా చేయాలని మేము ఆశిస్తుంటున్నాం. That is the reason often we tell from this place, please don't get up, don't get up. మేము అనేకసార్లు ఇక్కడ నుంచి చెప్తుంటాం దయచేసి మీరు లేవద్దు అని. But it is up to you either to enjoy or to reject or to go as you came in. కానీ మీకు సొంతగా అధికారం ఉంది మీరు ఇక్కడ కూర్చోవడానికి లేకుంటే వెళ్ళిపోవడానికి. On that particular day, ఆ ప్రత్యేకమైనటువంటి దినాన only one verse from the book of John he read out. మరి యోహాను సువార్తలో నుంచి ఒక్క వచనం Let us read the word of God. మరి ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. John's Gospel, యోహాను సువార్త chapter 11, 11వ అధ్యాయము verse 5. 5వ వచనము. John's Gospel, యోహాను సువార్త chapter 11, 11వ అధ్యాయము verse 5. 5వ వచనము. All together, please. అందరం కలిసి చదువుకుందాం. John 11:5. యోహాను సువార్త 11వ అధ్యాయం After 5వ reading వచనము. the verse, ఈ వచనం చదివిన తర్వాత instant examination for all of us. మనకు వెంటనే మరి దీని గురించి పరీక్ష చేసుకోవాలి. Instant examination for the audience who are sitting here, for boys and girls. మరి ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు అందరికీ మరి వెంటనే ఉన్నటువంటి పరీక్ష ఒకటి. Let us read together, please. అందరం కలిసి చదువుకుందాం. John 11:5. యోహాను సువార్త 11:5. Now Jesus loved Martha and her sister and Lazarus. Now once again. మరొకసారి చదువుకుందాం. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను.
Now, don't look into the verse, please. ఇప్పుడు వచనం వైపు చూడవద్దు. How many persons are in this verse? ఈ వచనంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? Very good. 100 marks. మంచిది. 100 మార్కులు. Boys side, please. మరి ఇప్పుడు Who సహోదరులు are the four? ఆ నలుగురు ఎవరు? How many names are there? అక్కడ ఎన్ని పేర్లు ఉంటున్నాయి? How many names are there? అక్కడ ఎన్ని పేర్లు ఉంటున్నాయి? 4. Names are 3. Persons are 4. Please remember. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, పేర్లు అయితే మరి 3 ఉంటున్నాయి, మరి వ్యక్తులు అయితే 4 ఉంటున్నారు. Jesus, యేసు ప్రభు, Mary, Lazarus, లాజరు. The other name is దాని తర్వాత ఇంకొకరు sister of Mary. మేరీ, మరి sister of Martha. మరి మార్త యొక్క సహోదరి. The name of sister of Martha is nothing but Mary. మార్త యొక్క సహోదరి యొక్క పేరు ఏమనగా మేరీ. In Telugu language, తెలుగు భాషలో Mary means only 3 letters. మరియా అనగా 3 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. If the same sister's description is written in 6 letters. ఆమె యొక్క పేరు యొక్క వివరణ 6 మరి అక్షరాల్లో రాయబడింది. ఆమె సహోదరి. ఆమె సహోదరి. On this topic, ఈ అంశం పైన brother is giving message. మరి సహోదరుడు మరి వాక్యం అందిస్తా ఉంటున్నాడు. Only one word. ఒక్క వచనం మాత్రమే. Stop. Full swing the message is going. మరి ఎంతో మరి ప్రవాహంతో వాక్యం చెప్తా ఉంటున్నాడు. There are some people, అక్కడ కొంతమంది ప్రజలు ఉంటున్నారు. they are not recognized by God's servants. వారు దేవ సేవకుల ద్వారా మరి గుర్తించబడలేదు. They are not recognized by elders. వారి పెద్దల చేత గుర్తించబడట్లేదు. Their names will not be in the list. వారి పట్టికలో వారి పేర్లు ఉండవు. Hari we prepared one list of duty chart. మరి for the youth camp. యూత్ క్యాంప్ కి ఏ పనులు చేయాలన్నటువంటి పట్టికను మరి తొందరలో మేము ఒక పట్టిక చేసాం. As soon as the list is released, లిస్ట్ మరి ఆ పట్టిక బయటికి వచ్చిన వెంటనే so many different opinions, angry moods, and different types of expressions. We received it. Thank the Lord. అనేకమైనటువంటి అభిప్రాయాలు, అనేక మంది కోపం వచ్చింది. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. But here he says, కానీ ఇక్కడ అతను అంటున్నాడు, the hidden name is more important. అక్కడ ఉన్నటువంటి చెప్పబడకుండా మర్మంగా ఉన్నటువంటి పేరే, దాచుకున్నటువంటి పేరే మరి ప్రాముఖ్యమైనది. She has chosen the good part with the Lord. ఎందుకనగా ప్రభుతో ఉన్నటువంటి మంచి భాగాన్ని తను కోరుకుంది. Always in the worldly side, good people will be ignored. మరి లోకం దృష్టిలో చూసినట్లయితే మంచివారు మరి వారు ఎప్పుడు మరి మర్చిపడతారు, మరవబడతారు. He may be doing good in the house of God. మరి దేవుని యొక్క మందిరంలో మంచి విషయాలు చేస్తుండవచ్చు. Sacrificing many things for the Lord. ప్రభు కోసం అనేకమైనటువంటి త్యాగాలు చేస్తుండవచ్చు. Without eating food, you may be working like a laborer in the house of God. నువ్వు ఏ ఆహారం కూడా తినకుండానే దేవుని యొక్క మందిరంలో ఎంతో కష్టపడి పనిచేస్తుండవచ్చు. But nobody takes you into consideration to speak out your name. కానీ నీ పేరు పట్టించుకోవడానికి కానీ నీ పేరు చదవడానికి కానీ ఎవరు పట్టించుకోరు. Monday morning 7 o'clock VBS starts. మరి సోమవారం కాలం ఉదయకాలన మరి VBS ప్రారంభం అవుతుంది. My name is not in the list of the VBS teachers. ఆ VBS షీట్ లో నా పేరు లేదు. Here this servant is saying, అక్కడ దైవ సేవకుడు అంటున్నాడు, though your name is not in the list, but God has chosen you. నీ పేరు పట్టికలో లేనప్పటికీ దేవుడు నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు. But I am still getting a doubt. నాకు ఇప్పటికీ అనుమానం వస్తుంది. Then I prayed in my heart. నేను అప్పుడు నా హృదయంలో ప్రార్థన చేస్తున్నాను. Lord, if this message is for me only. ప్రభువా, ఈ వాక్యము ఈ వర్తమానం నా కొరకే అయినట్లయితే. Since I am doing all electrical work in thy house. ఎందుకనగా దేవుని మందిరంలో నేను ఈ ఎలక్ట్రిక్ పనులన్నీ చేస్తున్నాను కాబట్టి. This God servant must speak. మరి ఈ దేవుని సేవకుడు మాట్లాడాలి like this. ఈ విధంగా మాట్లాడాలి. Though you are doing electrical work, if your name is not there, you are chosen by God. నీవు ఎలక్ట్రిక్ పని చేస్తున్నప్పటికీ నీ పేరు లేనట్లయితే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని మాట్లాడాలని మనసులో అనుకున్నాను. I prayed in my heart. నా హృదయంలో నేను ప్రార్థన చేస్తున్నాను. Before my prayer is ended, మరి నా ప్రార్థన ముగించే కంటే ముందుగానే sentence came out from his mouth. ఆయన యొక్క నోట్లో నుంచి ఇవే మాటలు వచ్చాయి. So far the God servant who was not allowing me to be a VBS teacher. మరి అనేక మంది మరి నేను VBS టీచర్ గా ఉండడానికి ఇష్టపడట్లేదు. Soon after the meeting is over, మరి కూడిక అయిపోయిన వెంటనే immediately he called me. ఆయన నన్ను వెంటనే పిలిచాడు. I thought, నేను అనుకున్నాను some wrong has took place. ఏదో ఒక తప్పు జరిగింది నా వల్ల. I am going to get scolding. నాకు ఏదో ఒక మరి తిట్టుతారు అనుకున్నాను. Because during those days, God's servants never used to tolerate any type of
mischief in the house of God. ఎందుకనగా ఆ దినాల్లో చూసినట్లయితే దేవుని సేవకులు ఎటువంటి తప్పును కూడా సహించేవారు కాదు. Immediately he will be scolded. వెంటనే నువ్వు ఏదైనా ఒక మరి తిట్టడం జరుగుతుంది. And you are small in age, punishment also will be given. లేకపోతే మనకి నీకు శిక్ష కూడా ఇవ్వడం జరుగుతుంది. So I thought something wrong went on. నేను అనుకున్నాను ఏదో తప్పు జరిగిపోయింది. Somewhere lights are not burning. Somewhere lights are not burning. ఎక్కడైతే మరి లైట్లు ఎక్కడైనా వెలగట్లేదేమో. Some speakers might have not working. లేకపోతే కొన్ని స్పీకర్లు పనిచేయట్లేదేమో. I did not observe all those things. ఇవన్నీ విషయాలు నేను గమనించుకోలేదు. So with fear and trembling I went. నేను ఎంతో భయంతో వణుకుతూ ఆయన దగ్గరికి వెళ్ళాను. That God's servant went on telling, this fellow is unqualified to be a teacher. మరి అతను దేవుని సేవకుడు అంటున్నాడు ఈ వీడు ఈ విధంగా VBS టీచర్ గా ఉండడానికి ఎటువంటి అర్హత లేదు. Then immediately I went. నేను వెంటనే అక్కడికి వెళ్ళాను. And made me to kneel down. అక్కడ వెంటనే ఇక్కడ వచ్చి మోకాలు ఉండన్నాడు. I knelt down. నేను మోకాలు ఉన్నాను. He started praying. అతను ప్రార్థన చేయడం ప్రారంభించాడు. Lord, from tomorrow morning you use him as VBS teacher. ప్రభువా రేపటి ఉదయకాలం నుంచి నీకు ఇష్టమైన విధానంలో ఇతన్ని వాడుకొనుము అని. I was shocked. నేను ఎంతగానో విభ్రాంతి చెందాను. What is this? ఎందుకు ఇలా జరిగింది? The Lord told me. నేను వెంటనే ప్రభువు అన్నాడు. I spoke through the message. నేను వర్తమానం ద్వారా నీతో మాట్లాడాను. I spoke through the prayer. ఆయన ప్రార్థన ద్వారా నీతో మాట్లాడాను. You have to accept. నువ్వు ఖచ్చితంగా అంగీకరించవలసిందే. I accepted it. వెంటనే దాన్ని అంగీకరించాను. I know the blessing of it. నేను దానికి ఉన్నటువంటి ఆశీర్వాదాలను పొందాను. Our desire is మా యొక్క ఆశయం అనగా all the youngsters sitting here, ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా యవనస్తులంతా కూడా you must listen to God's voice. నీవు దేవుని యొక్క స్వరాన్ని వినాలి. You must hear his voice. ఆయన యొక్క స్వరాన్ని నువ్వు ఖచ్చితంగా వినాలి. Bend your knees and cry to the Lord, Lord speak to me. ప్రభువా నువ్వు మోకాలు నుండి ప్రభువుతో అడగాలి, ప్రభువా నాతో మాట్లాడండి అని. If he speaks, ఆయన మాట్లాడినప్పుడు obey him. ఆయన యొక్క వాక్యానికి విధేయత చూపించాలి. And if you obey him, ఆయనకు విధేయత చూపించాలి. obey him absolutely and completely unconditionally. సంపూర్ణంగా ఎటువంటి బేషరతుగా నువ్వు ఆయనకు విధేయత చూపించాలి. Then you will get heavenly blessings. అప్పుడు నువ్వు పరలోక దీవెనలు పొందేవాడుగా ఉంటావు. God does speak. దేవుడు ఖచ్చితంగా He speaks మాట్లాడతాడు. to his word. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. One more instance I am going to tell. మరొక సంఘటన నేను How God చెప్పబోతున్నాను. spoke through his word. ఆయన ఏ విధంగా ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడో ఆ విషయాన్ని This is the God's పంచుకోబోతున్నాను. word but not any man's word. ఇది మనుషుని వాక్యం కాదు, వాక్యం కాదు కానీ దేవుని యొక్క మాటలు. In other words, మరొక మాటలో చెప్పాలంటే this is the love letter written by God to the man who loved more. మరి అందరికంటే ఎక్కువగా ప్రేమించినటువంటి ప్రభు ద్వారా మనిషినికి రాయబడినటువంటి ప్రేమ లేఖ. And you must go on reading. కాబట్టి మనం దీన్ని చదువుతూనే As ఉండాలి. you go on reading, మనం ఎప్పుడైతే చదువుతూ you will వెళ్తామో enjoy it. దాన్ని మనం ఆనందించే వారంగా ఉంటాం. Then one more incident. God speaks through his word. మరొక సంఘటన, దేవుడు మనకు వాక్యం ద్వారా మాట్లాడతాడు. In my job, నా ఉద్యోగంలో I got so many problems. అనేకమైనటువంటి సమస్యలు నాకు వచ్చాయి. And then finally I decided to, without telling anybody, to resign, submit the letter and get out from the post. కాబట్టి నేను వెంటనే ఎవరికి చెప్పకుండా మరి రిజిగ్నేషన్ లెటర్ రాజీనామా లేఖ రాసి బయటకు వెళ్ళిపోవాలనుకున్నాను. I didn't say anybody to email my house. మరి మా ఇంట్లో కూడా నేను చెప్పలేదు, ఎవరికి నేను చెప్పలేదు. I decided, నేను and నిర్ణయించుకున్నాను. I put it on paper. నేను పేపర్ మీద రాశాను. And just before going to school tomorrow morning, on the night I was praying. మరి మరుసటి రోజు మరి స్కూల్కి వెళ్ళాలి దానికంటే ముందుగా రాత్రి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. God spoke to me through his word. దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. Book of Ecclesiastes. ప్రసంగి గ్రంథము, Book of Ecclesiastes. ప్రసంగి Chapter 10. 10వ అధ్యాయము Verse 4. 4వ వచనము. All together please. అందరం కలిసి చదువుకుందాం. God speaks through his word. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. Book of Ecclesiastes. Chapter 10 verse 4. All together please. ప్రసంగి 10వ అధ్యాయం 4వ వచనము. ఏలువాడు నీ మీద కోపపడిన యెడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోవుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యము జరగకుండా చేయును. In Telugu it is very clear. Read out there. మరి తెలుగులో స్పష్టంగా ఉంది. ఏలువాడు నీ మీద కోపపడిన యెడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. ది ఫ్రాగ్మెంట్, నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము అనేటువంటి భాగం. యు హావ్ నో రైట్ టు రిజైన్. నీకు రాజీనామా చేయడానికి ఎటువంటి హక్కు లేదు. దో ఐ డిసైడెడ్, నేను నిర్ణయించుకున్నప్పటికీ, దో ఐ పుట్ ఇట్ ఆన్ పేపర్, నేను ఆ పేపర్ మీద రాసినప్పటికీ, బికాజ్ గాడ్ స్పోక్ టు మీ, ప్రభు నాతో మాట్లాడాడు కాబట్టి ఐ హావ్ టు ఒబే గాడ్స్ కమాండ్. నేను దేవుని యొక్క స్వరానికి విధేయత చూపించాలి. విత్ గ్రేట్ డిఫికల్టీ ఐ డిడ్ నాట్ సబ్మిట్ దట్ లెటర్. ఎంతో కష్టంతో మరి అటువంటి ఆ రాజీనామా లేఖ నేను ఇవ్వలేదు. వన్ నైట్ ఐ కుడ్ నాట్ స్లీప్. మరి ఒక రాత్రి అంతా కూడా నాకు నిద్ర పట్టలేదు. అండ్ వన్ డే ఐ హావ్ నో పీస్ ఆఫ్ మైండ్ బికాజ్ గాడ్ డిడ్ నాట్ గివ్ ది పర్మిషన్ టు సబ్మిట్ ఇట్. ఒక దినమంతా కూడా నాకు సమాధానం లేదు, ఎందుకనగా ఈ రాజీనామా లేఖ ఇవ్వడానికి దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు. బట్ లార్డ్ వెంట్ ఆన్ స్పీకింగ్. దేవుడు కానీ మాట్లాడుతూ వచ్చాడు నాతో. యు విల్ నో వాట్ ఐ యామ్ గోయింగ్ టు డు అట్ ది ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ యువర్ సర్వీస్.
మరి ఈ సర్వీస్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయబోతున్నాను నీకు తెలుసుకుంటావని దేవుడు నాతో మాట్లాడాడు. I never dreamt in my life. నా జీవితంలో నేను ఎన్నడూ ఊహించలేదు. Such a farewell, big farewell party will be given. అటువంటి గొప్ప మరి వీడ్కోలు, ఘనమైనటువంటి వీడ్కోలు నాకు ఇవ్వబడుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. And without telling me, నాకు చెప్పకుండానే they made a very big plan. వారు ఎంతో గొప్పగా ప్రణాళిక చేశారు. They did not allow me even to drive my motorcycle to my home. మా ఇంటికి వెళ్ళడం, మరి అక్కడికి స్కూల్ కి వెళ్ళడానికి నేను నా మోటార్ వెహికల్ మీద వెళ్ళడానికి కూడా వాళ్ళు అనుమతించలేదు. They gave my motorcycle to somebody else. వారికి నా మోటార్ వెహికల్ వేరే వారికి ఇచ్చారు. They pushed me into the car and made me to sit. వారి కార్ లోకి తీసుకెళ్లి నన్ను తోసి కార్ లో కూర్చోబెట్టారు. You have to sit. మీరు కార్ లో కూర్చోవలసిందే. Nothing doing. మరి ఏ విధంగా carry you to home. ఖచ్చితంగా మేము మీ ఇంటికి తీసుకెళ్తామన్నారు. At the home, ఇంట్లో my wife and all were surprised. What is this? So many people are coming. ఇంతమంది వస్తున్నారంటే ఇంట్లో వారంతా కూడా ఆశ్చర్యపోయారు. I said, నేను అన్నాను, this will be the last day in the school. మరి this is the last day in the school. మరి ఈ స్కూల్లో మరి నాకు ఇది చివరి దినం. When you obey God's word, ఎప్పుడైతే దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తావో, when the Lord commands you, and when you bows down your head and strikes off your will, then you will see the glory of God. దేవుని ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు శిరస్సు వంచి నీ చిత్తానికి నువ్వు వద్దనుకుని చెప్పినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. God does speak. దేవుడు మాట్లాడతాడు. You all must come to such experience of listening to the God's voice. కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి అనుభవంలోకి ప్రతి ఒక్కరికి రావాలి. That is the reason we will have practical talk of quiet time. అందును బట్టి మరి యూత్ క్యాంప్ లో మరి ప్రాక్టికల్ టాక్ అనేటువంటి మరి కార్యక్రమం ఉంటుంది. All these instances what I quoted from the word of God are my daily portions only. ఈ సంఘటనలన్నీ కూడా నా దిన భాగంలో ఉన్నటువంటి దేవుడు నాతో మాట్లాడినటువంటి విషయాలే. When God speaks, ఎప్పుడైతే దేవుడు మాట్లాడతాడో, and when you obey him, ఎప్పుడైతే నువ్వు ఆయనకు విధేయత చూపిస్తావో, you will చూపిస్తావో, see the real happiness on this earth. నీ జీవితంలో నిజమైనటువంటి సంతోషాన్ని భూమి మీద నువ్వు కనుగొంటావు. And God speaks through the messenger I told. నేను చెప్పాను కదా, దేవుడు వర్తమానికుల ద్వారా మాట్లాడతాడు. That's how Lord spoke to me through Brother Aravindam on that Sunday night, wherein on Monday morning I accepted to be the VBS teacher. కాబట్టి ఆ దినాన కూడా మరి అరవిందం గారు నాతో మాట్లాడినప్పుడు, ఆ దిన రాత్రి మాట్లాడినప్పుడు మరి సోమవారం నుంచి నేను VBS టీచర్ గా ఉన్నాను. Finally, చివరిగా I will tell one example and close. మరొక ఉదాహరణ చెప్పి, God speaks through the prayers of others. దేవుడు ఇతరుల యొక్క ప్రార్థనల ద్వారా మనతో మాట్లాడతాడు. These are the so many ways God wants to speak. దేవుడు అనేకమైనటువంటి విధానాల ద్వారా మనతో మాట్లాడాలని When you ఆశిస్తున్నాడు. listen prayer carefully, ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా వింటావో, with a great desire that you must hear the God's voice, ఎంతో గొప్ప ఆసక్తితో ఆశతో దేవుని యొక్క స్వరాన్ని వినాలి, then you will really listen His voice. అప్పుడు నువ్వు నిజంగా దేవుని యొక్క స్వరాన్ని వింటావు. In the young age of my 20s, 22s, మరి నా యొక్క 20 లేదా 22 సంవత్సరాల ప్రాయంలో I was asked to go for ministry. నేను మరి పరిచర్యకు పంపబడ్డాను. All alone. ఒక్కనే పంపబడ్డాను. First time in the history in my life. నా జీవితంలో మొదటిసారిగా పరిచర్యకు వెళ్తున్నాను. I never experienced of going to the ministry. నేను ఎప్పుడు కూడా పరిచర్యకు వెళ్ళినటువంటి అనుభవం నాకు లేదు. In the beginning, మొదట్లో I was told, నాకు చెప్పబడింది you come as a translator. నువ్వు మా తర్జుమా చేయడానికి రావాలి అని చెప్పారు. And I went along with Brother Abraham Joseph. మరి అబ్రహాం జోసెఫ్ గారితో After going in the middle of the way, అక్కడికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో then he said, అతను అన్నాడు, tomorrow morning I am going by bus. నేను రేపటి ఉదయాన నేను బస్ ద్వారా వెళ్తుంటున్నాను. But you must be here only. నువ్వు ఇక్కడే ఉండాలి. And immediately I said, నేను వెంటనే అన్నాను, what is this, brother? ఏంటి బ్రదర్, సహోదరుడా ఇది? You are leaving me and you are going. నేను ఇక్కడ వదిలేసి నువ్వు వెళ్తా ఉంటున్నావు. Don't be afraid, God is with you. నేను భయపడవద్దు, దేవుడు నీతో ఉంటున్నాడు. You must go to the next place. You must go to the next place. నువ్వు మరొక స్థానానికి వెళ్ళాలి. And from there you must go to Kadri. అక్కడ నుంచి నేను కదిరికి వెళ్ళాలి. From Kadri to Lakkiredipalli. కదిరి నుంచి లక్కిరెడ్డిపల్లికి వెళ్ళాలి. From Lakkiredipalli you come back to Kadapa. లక్కిరెడ్డిపల్లి నుంచి మరలా కడపకు రా. Altogether it is 4 days program. మొత్తానికి చూసినట్లయితే 4 దినాల కార్యక్రమం. I am greatly in fix what to do and what not to do. నేను ఏం చేయాలో ఏం చేయకూడదు అని తలుచుకుంటూ ఉంటున్నాను. Without giving me time to think out, ఏ విధంగా ఆలోచించడానికి కూడా సమయం లేకుండా immediately he told me to kneel down. వెంటనే ఆయన మోకరించమని చెప్పాడు. I knelt down. నేను వెంటనే మోకరించాను. Lord, I am leaving this boy and committing to you as he has to do ministry in so many places. Take care of him. ప్రభువా, నేను వెళ్తున్నాను కాబట్టి ఇక్కడ ఇతను అనేకమైన రోజులు పరిచయం చేయాలి కాబట్టి ఈ బాలుని విషయమై నువ్వు జాగ్రత్త వహించని ప్రార్థన చేశాడు. That's all. అంతే. Amen. ఆమేన్ అన్నాడు. He got into the bus, he left. అతను బస్సులో వెళ్ళిపోయాడు. First time in my life going into the ministry field. మొదటిసారిగా నా జీవితంలో మరి పరిచర్యలోకి నేను పరిచర్యకు వెళ్తుంటున్నాను.
At last, చివరికి 7 o'clock, I reached that place. 7 గంటల సమయాన్ని ఉదయకాలంన మరి ఆ స్థలానికి చేరాను. In those days, communications are not so proper. ఆ దినాల్లో కూడా మరి ఎటువంటి కమ్యూనికేషన్ ఉండేది కాదు. I have to walk 5 miles. 5 మైళ్ళు నడవాల్సి ఉండేది. And get into the bus. దాని తర్వాత బస్ ఎక్కాలి. And go another 15 miles. దాని తర్వాత 15 మైళ్ళు మరి and reach there by 7 o'clock evening meeting. అక్కడ రాత్రి కాలం 7 గంటలకు మరి చేరుకోవాలి. And by exactly at 7:15 I landed up there. నేను వెంటనే అక్కడ కరెక్ట్ సరైన సమయానికి 7 గంటల 15 నిమిషాలకు అక్కడ చేరుకున్నాను. No glass of water, no cup of tea right from afternoon 11 o'clock. మధ్యాహ్న కాలం మరి 11 గంటల నుంచి మరి గ్లాస్ నీళ్లు కూడా లేవు, మరి టీ కూడా లేదు. I am dead tired. మరి చాలా అలసిపోయి ఉంటున్నాను. And I don't know what to speak. నేను ఏ మాటలు నాకు తెలియకుండా ఉంది. Leave off the tiredness. అక్కడ మరి అలసిపోయిన విషయం మర్చిపోండి. Speaking is very difficult. మరి ఇంకా మాట్లాడడం అనేది ఇంకా చాలా కష్టమైన పరిస్థితి. Hearing is very easy. మరి వినడం అనేది చాలా సులభమైనది. You go on hearing till evening 7 o'clock we are seeing. మరి ఈ విధంగా చూసినట్లయితే చివరి సాయంకాలం 7 గంటల వరకు మనం వింటూ ఉండవచ్చు. Then I went there. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత and I thought at least they will give one glass of water and one cup of tea. నేను అనుకున్నాను వారు ఒక గ్లాస్ నీళ్లు ఒక టీ ఇస్తారు అనుకున్నాను. They immediately took me. వారు వెంటనే నన్ను తీసుకెళ్లారు. Anna, this is 4th song, please come stay to the back. ఇప్పటికే 4 పాటలు పాడామన్నా ఇప్పటికే స్టేజ్ మీదకి వచ్చేసేయండి అన్నారు. I am perplexed. నేను చాలా మరి ఆశ్చర్యపోయాను. Lord, what is this? I can't do it. నేను ప్రభువా నేను ఏం చేయాలి? నేను ఏం Now చేయలేను. you speak to me. ప్రభువా నువ్వు నాతో మాట్లాడు. There is no time for me to read the word. నేను దేవుని వాక్యం చదవడానికి కూడా నా దగ్గర I సమయం don't know లేదు. what I have to teach. నేనేం బోధించాలో నాకు తెలియదు. I don't know what I have to preach. నేనేం బోధించాలో నాకు తెలియదు. Now I am in great fix. నేను ఎంతో మరి మధ్యలో ఇరుక్కుపోయాను. Then Lord told me in my heart. ప్రభువు నా హృదయంలో అన్నాడు. Through the still small voice. మెల్లనైనటువంటి స్వరంతో నాతో మాట్లాడాడు. Doesn't matter. ఏం పర్వాలేదు. Other man is praying. Other man is praying. మరి ఇంకొక మనుషుడు ఉంటున్నాడు. You ask one more to pray. మరి ఇంకొక వ్యక్తిని ప్రార్థించమని కోరు. Through that prayer, I am going to give you the message. నేను ఆ ప్రార్థన ద్వారా నీకు వర్తమానం నేను అందిస్తాను. Then 50% of my burden rolled away. అప్పుడు నాలో ఉన్నటువంటి 50% బరువంతా కూడా దొరికిపోయింది. I thought he will do a very long prayer. నేను అనుకున్నాను అతను చాలా పొడుగాటి ప్రార్థన చేస్తాడు అనుకున్నాను. And I may tell only 5-10 minutes close. నేను ఒక 5-10 నిమిషాలు వాక్యం చెప్పి ముగించవచ్చు అనుకున్నాను. He prayed only 2 minutes. ఆయన కేవలం 2 నిమిషాలు మాత్రమే ప్రార్థించాడు. And Lord told me very clearly. ప్రభు నాతో స్పష్టంగా చెప్పింది ఏమనగా, you carefully follow his prayer. ఆయన యొక్క ప్రార్థనను జాగ్రత్తగా విను. He will mention one incident in his prayer. ఆయన యొక్క ప్రార్థనలో ఒక సంఘటన ఆయన వివరిస్తాడు. And you must speak about that incident. ఆ యొక్క సంఘటన గురించి నువ్వు మాట్లాడాలి. Then I was very closely observing. నేను ఎంతో మరి జాగ్రత్తగా ప్రార్థన వింటూ ఉన్నాను. And he prayed like this. అతను ఈ విధంగా ప్రార్థించాడు. Lord, give a desire to all the people to come running to your house and receive the blessings this evening. ప్రభా ఈ సాయంకాల దినాన ప్రజలందరూ నీ మందిరానికి పరిగెత్తుకుని వచ్చి ఆశీర్వాదాలు పొందడానికి సహాయం చేయండి అని ప్రార్థించాడు. Then Lord told me. అప్పుడు ప్రభు నాతో అన్నాడు, ఎవడయ్యా పరిగెత్తుకు వచ్చి నన్ను చూసేదానికి ఆయన గురించి మాట్లాడు. ఎవరైనా నాతో పరిగెత్తుకొచ్చి నా మాటలు వినేది వారి దాని గురించి మాట్లాడమన్నాడు. There is one person in the Bible who came running to see the Lord. మరి అక్కడ చూసినట్లయితే Luke chapter 19, Zacchaeus. లూకా సువార్త 18వ అధ్యాయంలో జక్కే గురించి చూస్తాం కదా. ప్రభువుని చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. And he saw. ఆయన ప్రభువుని చూశాడు. Despite all the drawbacks. అక్కడ ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి పొరపాట్లు ఉన్నప్పటికీ he succeeded to see him. ఆయన ప్రభువుని చూడడానికి మరి విజయం పొందాడు. Not only see him, ఆయన చూడడం మాత్రమే కాదు, but to receive him. ఆయన్ని స్వీకరించాడు. Not only receive him, ఆయన స్వీకరించడం మాత్రమే కాదు, to become a member in God's family. ఆయన యొక్క దేవుని యొక్క కుటుంబంలో ఒక మరి వ్యక్తిగా మారాడు. God does speak. దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడేవాడు. Create a habit to listen what he speaks. దేవుడు మాట్లాడడానికి వినడానికి మీరు మరి అటువంటి అలవాటు మనం చేసుకోవాలి. When God speaks, ఎప్పుడైతే దేవుడు మాట్లాడతాడో try to obey him. ఆయనకు విధేయత చూపించాలి. Time is up. సమయం అయిపోయింది. Therefore, అందును బట్టి we humbly request you, మేమెంతో దీనంతగా develop the habit of listening to his voice. దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి అలవాటును మనము వృద్ధి చేసుకోవాలి. Cultivate the habit of reading God's word. దేవుని యొక్క వాక్యాన్ని చదివేటువంటి దాన్ని మనం అలవర్చుకోవాలి. Not one time a day. దినానికి ఒకసారి మాత్రమే కాదు. As you eat 3 times a day, మనం దినానికి 3 సార్లు భోజనం చేసినట్లుగా, so learn to read 3 times a day. మనము అదే విధంగా దేవుని యొక్క వాక్యాన్ని కూడా దినానికి 3 సార్లు చదవాలి. If you don't read at this age, ఈ వయసులో మనం వాక్యం చదవనట్లయితే, at our age you can't read. మా వయసుకు వచ్చేటప్పటికి, పెద్ద వయసు వచ్చేటప్పటికి చదవలేము. So many physical problems will come up. అనేకమైనటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. Doctors will say, డాక్టర్లు అంటారు, don't kneel down, your knee pain will increase. నువ్వు మోకాలు నొవద్దు, ఎందుకనగా మోకాలు నొప్పి అధికమవుతుంది. So many complications like this. అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. Before you develop such complications, అటువంటి సమస్యలు వచ్చే కంటే ముందుగానే develop the habit of reading God's word in the early morning as soon as get up from your bed. నీవు
పడక నుంచి లేచిన వెంటనే ఉదయకాలనే దేవుని వాక్యాన్ని చదివేటువంటి అలవాటును అలవర్చుకో. God does speak. దేవుడు మాట్లాడతాడు. God speaks to His word. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. God speaks to the prayers of others. దేవుడు ఇతరుల యొక్క ప్రార్థన ద్వారా మనతో మాట్లాడతాడు. God speaks to His messenger. దేవుడు తన వర్తమానికుల ద్వారా మనతో God మాట్లాడతాడు. speaks through creation. దేవుడు సృష్టి ద్వారా మనతో మాట్లాడతాడు. He is willing to speak. ఆయన మనతో మాటలను ఆశ కలిగి ఉన్నాడు. Let the mind of hearing and obeying God may grant to us, so that we may receive His blessings on this earth. కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందడానికి దేవుడు మనకి ఇటువంటి అలవాటును అనుగ్రహించిన గాక. దేవుని యొక్క స్వరం వినడము, దేవునికి విధేయత చూపించినటువంటి అలవాటు దేవుడు మనకు అలవర్చును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.